ఆమ్దల్వలస ఎమ్మెల్యే పీసీ చైర్మన్ కుండ్ర రవికుమార్ గారు ఉన్నారు. ఇక్కడ నుంచి ఈ ట్రైన్ వెళ్ళడం జరుగుతుంది. శ్రీకాకుళం పేరుకి అయినా సరే జిల్లాలో రైల్వే స్టేషన్ ఆమ్దల్వలస నియోజకవర్గం నుంచి మొదలవుతుంది. సో చెప్పండి, ఫస్ట్ టైం ఇక్కడ హంసఫర్ అనేటువంటి ట్రైన్, అది కూడా డైరెక్ట్ గా శ్రీకాకుళం జిల్లా పేరుతో తిరుపతి వెళ్తుంది. అలాంటి పుణ్యక్షేత్రానికి మీ హయాంలో ఒక ట్రైన్ వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఈ జిల్లాకి ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ అట్ ఆమదాలవలస, ఇది ఇక్కడ నుంచి ట్రైన్ ప్రారంభించి తిరుపతి వరకు వెళ్ళడం. ఇది ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దేవాలయాల్లో తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. అక్కడికి ఈరోజు ట్రైన్ ఇక్కడి నుంచి ప్రారంభం అవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాం, ఎప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల ముందు చెప్పాం, ఇది మాది డబుల్ ఇంజన్ సర్కారు, చాలా స్పీడ్తో ఉంటుందో పనిచేస్తామని చెప్పి ఈరోజు అందులో భాగంగానే ఈరోజు చాలా స్పష్టంగా ట్రైన్లు ఇక్కడ ప్రారంభించాం. అంతేకాదు ఈ ఆమ్దల్వలస రైల్వే స్టేషన్ కూడా ఇది 8 లైన్ల కింద రేపు మారబోతూ ఉంది. 8 లైన్స్ వస్తున్నాయి, 8 లైన్స్. అలాగే మన రూట్ కూడా 4 లైన్స్ అవ్వబోతున్నాయి. ఈ 4 లైన్స్ కూడా అందులో ఒకటి స్పీడ్ రైల్, బుల్లెట్ ట్రైన్కి వెళ్ళేదానికి ఒక ట్రాక్ కంప్లీట్గా నిర్మితం అవుతుంది. అట్లానే ఇంకా ఫాస్ట్ ట్రైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అంటే 4 లైన్లు, 2 లైన్లు ఉండేదాన్ని 4 లైన్లు కాబోతా ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లో 8 లైన్లు వస్తాయి. దానివల్ల ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఆమదాలవలస రైల్వే స్టేషన్ కూడా ప్రగతి పదంలో నడుస్తుంది. ఈ ఒక్క ట్రైన్ ఇది ఈరోజు ప్రారంభం. రేపు ఈ ప్రారంభంనే దీనిని రేపు 8 లైన్ల రహదారిగా మార్చిన తర్వాత, 8 లైన్ రైల్వే స్టేషన్ మార్చిన తర్వాత అనేక ట్రైన్స్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. దీనికి ఒక అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనది జోను ఇప్పుడు విశాఖపట్నం జోన్. గతంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో కొంత ప్రాంతం ఈస్ట్ కోస్ట్లో ఉండేది, కొంత ప్రాంతం విడిపోయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన జోన్లో కొంత ప్రాంతం. ఇప్పుడు మన కేంద్ర మంత్రి గారి కృషి వలన, మోడీ గారు, వైష్ణవ్ గారు, మా రైల్వే మంత్రి గారి తాలూకా వాళ్ళ సహకారం వలన ఈరోజు ఇచ్చాపురం నుంచి పలాస వరకు కూడా అన్ని రైల్వే స్టేషన్లు విశాఖపట్నం డివిజన్లోకి వచ్చాయి, అలాగే విశాఖపట్నం జోన్లోకి వచ్చాయి. కాబట్టి మనం ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఈ జోన్ పరిధిలో అనేక ప్రభావాలు ఉంటాయి. ఇచ్చాపురం టు హిందూపురం వరకు, లేదా ఇచ్చాపురం టు హైదరాబాద్ వరకు, లేదా ఇచ్చాపురం టు అంటే ఏదైనా ట్రైన్స్, లేదా ఆమదాలవలస నుంచి రేపు ప్రారంభించి ఇటుపక్క మన కాశీ, ప్రయాగ, ఈవెన్ అలహాబాద్ కూడా ట్రైన్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. అవన్నీ రావాలి అంటే రైల్వే స్టేషన్ విస్తరించబడాలి. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ డివిజన్ ఉండాలి. ఇక్కడ మెయింటెనెన్స్ డివిజన్ లేదు. 8 లైన్లుగా మారిస్తే అప్పుడు మెయింటెనెన్స్ డివిజన్ వస్తుంది. అలాగే వాటర్ క్లీనింగ్, వాటర్ ఫిల్లింగ్ ఫెసిలిటీ రావాలి. 8 లైన్ల రహదారి వస్తే తప్పనిసరిగా అది కూడా వస్తుంది. సో దానికోసం ఈరోజు మాట్లాడాం, డిఆర్ఎం గారితో కూడా మాట్లాడాం. దాని ప్లాన్ పనులు ఫ్యూచర్ లో మీరు ఎక్కువగా విస్తరిస్తే రైల్వే స్టేషన్ ఎలా అయితే అభివృద్ధి చెందో అప్పుడు చుట్టుపక్కల గ్రామాలు కూడా, లేదా ఈ ఆమదాలవలస నియోజకవర్గం అభివృద్ధి చెందే ఈ అవకాశం ఉంది అంటారా? డెవలప్మెంట్ కి ఎలాంటి స్కోప్ ఉంటుంది? ఎందుకంటే రైల్వేస్ అనేది ఇక్కడ వ్యాగన్స్ లేవు. సపోజ్ పరిశ్రమలు రావాలి అని అంటే రైల్వే కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, హైవే కనెక్టివిటీ ఉండాలి, అండ్ గుడ్ పవర్, సస్టైనబుల్ పవర్ సప్లై ఉండాలి. ఈ 5 ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే ఆ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది శ్రీకాకుళంకి దగ్గరగా. ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా మనకి రాబోతా ఉంది పలాసలో. సో మన శ్రీకాకుళంలోనే ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, శ్రీకాకుళంలోనే ఒక పోర్ట్ వస్తుంది, శ్రీకాకుళంలోనే 196 కిలోమీటర్లు నేషనల్ హైవే ఉంది. అలాగే రైల్వే స్టేషన్ అభివృద్ధి వల్ల కూడా రేపు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ పెరుగుతాయి. సో దానివల్ల అందుకే అంటున్నాను, 8 లైన్లుగా రైల్వే స్టేషన్ విస్తరించబడితే రేపు ఇక్కడ నుంచి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంతవరకు ఓన్లీ ఏదో ప్యాడీ, రైస్ లేకపోతే ఇవే వెళ్తున్నాయి తప్ప ఇండస్ట్రియల్కి అవసరమైనటువంటివి లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికొకటి అనుసంధానం. తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటిది ఏంటంటే 4 సజీవ నదులు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది. పారిశ్రామికవేత్తలు వచ్చి వాళ్ళు అడిగితే నీళ్లు కావాలి, రోడ్లు కావాలి, రైల్వే కనెక్టివిటీ కావాలి, పోర్ట్ కనెక్టివిటీ కావాలి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావాలి, సస్టైనబుల్ పవర్ కావాలి. అందుకనే ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో నేను 220 kV సబ్స్టేషన్ పెట్టిస్తున్నాను. అంటే ఈ రోజుకి మన జిల్లాలో లేదు, అంటే నాణ్యమైన పవర్ సప్లై లేదు. ఈరోజు గృహ అవసరాలకు కూడా ఎప్పుడు కరెంటు పోతుంది, దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి సస్టైనబుల్ పవర్ కావాలంటే 220 సబ్స్టేషన్ ఉండాలి, 400 సబ్స్టేషన్ ఉండాలి,
ఈరోజు నేను మొట్టమొదటిగా 220 పెట్టిస్తున్నాను, రేపు ఫ్యూచర్లో కూడా 400 పెట్టిస్తాం. అంటే సస్టైనబుల్ పవర్ వస్తుంది. సో పరిశ్రమలు వస్తేనే ప్రగతి ఉంటుంది. ఎక్కడైతే పరిశ్రమలు వస్తాయో అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎక్కడైతే పరిశ్రమలు వస్తాయో అక్కడేమో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎక్కడైతే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పోతే ప్రజలంతా అక్కడ చేరుతారు. అక్కడ కొత్త టౌన్షిప్స్ వస్తాయి, అర్బనైజేషన్ పెరుగుతుంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. తద్వారా ప్రజల తాలూకా దైనందిన జీవితాలు మెరుగుపడతాయి. ఇప్పుడు మేము వేసేవన్నీ కూడా ఇవి పునాదులు కాదు, ఇవన్నీ రాచబాటలు. ఈ రేపు రాబోయే తరానికి మేము వేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా రాచబాటలు. ఎయిర్పోర్టు, పోర్టు, హైవే కనెక్టివిటీస్, ట్రైన్ కనెక్టివిటీస్, ఇవన్నీ కూడా మేము వేసేటటువంటి రాచబాటలు. ఈ రాచబాటలే రేపు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రగతిని నిర్దేశించబోతా ఉన్నాయి. గడచిన 75 సంవత్సరాలుగా ఏదైతే వెనకబడి జిల్లాగా ఉన్నటువంటి శ్రీకాకుళం, రేపు ఈ శ్రీకాకుళం జిల్లానే ఉద్యోగాల కల్పన చేసే కేంద్రంగా రేపు తయారు కాబోతుంది. ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరి దానికి ఇప్పుడు మేము చేస్తున్నవన్నీ కూడా వైసీపీ సైకోలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్ననే ఆయన ధర్మాన ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. ఒకరోజు ముందే మాట్లాడాడు, మీరు చేతనైతే మీరు నేరేడు బ్యారేజ్ దండి అని. కేంద్ర ప్రభుత్వంతో మేము గెజిట్ విడుదల చేయించిన తర్వాత నేనే తెచ్చానంటాడు. ముందు రోజు అలా మాట్లాడతాడు, మరుసటి రోజు ఇలా మాట్లాడతాడు. ఈరోజు నేరేడు బ్యారేజ్ కట్టడం అనేది 56 సంవత్సరాల శ్రీకాకుళం జిల్లా వాసుల కళ. ఈరోజు అసలు వాళ్ళ క్రెడిట్ అనేది ఉంటే కదా చోరీ చేయడానికి. మీ దగ్గర నగలు ఉంటే నేను చోరీ చేశా, నగలే లేనప్పుడు చోరీ ఎక్కడ ఉంటుంది? అసలు వాళ్ళ క్రెడిబిలిటీ లేదు, క్రెడిట్ లేదు. వాళ్ళకేం క్రెడిబిలిటీ ఉంది? వాళ్ళ క్రెడిబిలిటీ ఉంది ఎక్కడ ఉంది? గన్నలో ఉంది, గొడ్డల్లో ఉంది క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డికి మర్డర్లు చేయించడంలో సిద్ధహస్తుడు. తండ్రి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి, బాబాయ్ మర్డర్ వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి, తల్లి చెల్లిని గెంటేసిన వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాటికి సమాధానాలు చెప్పానండి. నేను ధైర్యంగా నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, లేదు ధర్మాన ప్రసాద్ని అడుగుతా ఉన్నా. మీరు ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలంటే ఒక్కసారే మభ్యపెట్టగలరు. జగన్మోహన్ రెడ్డికి ఆ కాలం అయిపోయింది. ఈ గొడ్డలు రప్పాలు చూసే పరిస్థితి ప్రజల్లో లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పక్కన డబల్ సంక్షేమం చేస్తున్నాం, ఒక పక్కన డబల్ అభివృద్ధి చేస్తున్నాం. ఏ గ్రామాలకైనా వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి. ఈరోజు ఈ నియోజకవర్గంలో వితిన్ 2 years 2 సంవత్సరాల కాలంలోనే నేను ప్రజలు ఊహించినటువంటి పనులు చేస్తున్నాను. 40 గ్రామాలకు తారు రోడ్లు వేయించాను. ఇది నాట్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. 40 గ్రామాలు ఎవరు ఊహించలే. కొన్ని గ్రామాలకైతే మాకు ఇలా రోడ్లు వస్తాయని మేము ఎప్పుడు ఊహించలేదండి అంట. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది పార్టీ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు అండ్ లోకల్ ఎమ్మెల్యే. వాట్ క్రెడిబిలిటీ దే హ్యావ్? 10 కిలోమీటర్లు శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వలసకి రైలు రోడ్డుని పూర్తి చేయలేనటువంటి ధర్మాన ప్రసాద్, తమ్మినేని సీతారాం క్రెడిబిలిటీ కోసం, క్రెడిట్ కోసం మాట్లాడితే అర్థమేమైనా ఉందా? నేను అడుగుతా ఉన్నాను ధర్మాన ప్రసాద్ని. ఈరోజు మీరు శ్రీకాకుళం టు ఆంధ్రవలస 10 నిమిషాల జర్నీ, గతంలో గంట జర్నీ. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చెప్పనండి ప్రజల్ని. రవికుమార్ చేయించాడా, లేకపోతే ధర్మాన ప్రసాద్ చేయించాడా, తమ్మినేని సీతారాం చేయించాడా, వైసీపీ పార్టీ చేయించిందా చెప్తా. ఈరోజు నేను గ్రామాల్లో నేను చూపిస్తాను, మీ మీడియా అందరికీ తీసుకొని ఒక రోజు వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో నేను కనెక్టివిటీస్, ఇంటర్నల్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఎంతెంత చేశామో అంకెలు సంఖ్యలు కాదు, ఆధారాలతో చూపిస్తాను. లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. వాళ్ళు ఎక్కడైనా చూపించమనండి. ఏ ఊళ్ళో రోడ్డు ఇచ్చారు, ఒక కాలు దేవారు, ఒక ఇంటికి నీళ్ళు ఇచ్చారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం డిసిప్లైన్డ్ పార్టీ ఇది. దానికి తోడు ఒక బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని నడిపించేటటువంటి మోడీ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రంలో ప్రగతికి అనేక మార్గాలు వేస్తాం. ఇప్పటికీ 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. రేపు 28వ తారీఖు నాడు గూగుల్కి అంకురార్పణ చేయబోతా ఉన్నాం. 1,30,000 కోట్లు భారతదేశంలోనే విదేశీ పెట్టుబడులు వచ్చిన దాంట్లో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. ఎవరిని చూసి వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చాయి. అక్కడ మోడీ గారు ఇస్తున్నటువంటి సహకారం, దృఢమైనటువంటి సంకల్పంతో సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీటన్నిటి మూలంగానే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మొన్నటి వరకు పెట్టుబడిదారులకు అనుమానం ఉండేది మీ రాజధాని ఏదని. ఈరోజు రాజధాని చట్టం చేయించాం. ఈరోజు నేరేడు బ్యారేజ్ గెజిట్ ఇప్పించాం. ఈ జిల్లాకు సంబంధించి అన్ని పనులు కూడా క్లియర్ చేస్తున్నాం. రేపు రాబోయే 1 year 1.5 yearలో నేరేడు బ్యారేజ్ పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వంపై రాబోయే 3 సంవత్సరాల్లో నేరేడు బ్యారేజ్ని పూర్తి చేస్తాం.
వంశధార రిజర్వాయర్లో 19 టీఎంసీలు నీటిని నిలబెట్టేటటువంటి కార్యక్రమాన్ని రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం చేయబోతా ఉన్నాం. ఇంకేం చేయాలి మేము? అన్నీ కనీసం గత 5 సంవత్సరాలు ఒక కాలంలో తట్టిడి మట్టి తీయలేనటువంటి అసమర్థులు వీళ్ళు మాట్లాడటం ఏంటి? నేను బూర్జి మండలంలో ఓనిగడ్డ గడిచిన 5 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వాల. ఈరోజు నేను రబీకి కూడా నీళ్ళు ఇచ్చాను. నేను అలాగే వంశధారలో రబీకి నీళ్ళు ఇచ్చాను. ఈరోజు సరుబుజ్జల మండలంలో 6 నుంచి 8 వేల ఎకరాలు వరి పంటను సాగు చేశారు. అంటే రైతుకు 2 ఆదాయం పెరిగింది. ఒక పంట వేస్తే 40,000 వస్తుంది, రెండో పంట కూడా వేస్తే ఇంకో 40,000 వస్తుంది. అంటే రైతుకి డబుల్ ఆదాయం తీసుకొచ్చారు. ఎవరు చేశారు? నీళ్ళు ఎవరిచ్చారు? మేము పనులు చేయించాం కాబట్టి, నీళ్లు పారే పరిస్థితి చేయించాం కాబట్టి ఈరోజు రైతాంగానికి రబీలో కూడా నీళ్ళు ఇచ్చాం. 6 నుంచి 8 వేల ఎకరాలు ఈరోజు అక్కడ పండింది. మీరు వెళ్ళి చూడండి. గడిచింది ఎప్పుడైనా వాళ్ళంత వేసారా? అడగండి అక్కడ రైతుల్ని. ఇది ఒక శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఇటు రైల్వేస్ కావచ్చు, అటు ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఇటు ఎలక్ట్రికల్ పరంగా కావచ్చు, అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అట్లానే విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సమగ్ర అభివృద్ధి, సమ్మిళితమైన అభివృద్ధి కోసం చేస్తున్నాం. తప్పనిసరిగా ఆమదాలవలస నియోజకవర్గం రేపు రాబోయే రోజుల్లో ఇదొక ల్యాండ్ మార్క్గా మారబోతా ఉంది. రేపు దానికి ఈ రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడే నేను డిఆర్ఎం గారితో మాట్లాడాను. మళ్ళీ ఒకసారి ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా రాబోతా ఉన్నారు. ఆ రోజు మళ్ళీ కూలంక్షంగా కూర్చొని 8 లైన్లు ఇక్కడికి వస్తాయి. అంటే రేపు దాన్ని చేసేటటువంటి వాటర్ మేనేజ్ చేసేటటువంటి సిస్టమ్స్ వస్తాయి. అలాగే ట్రైన్ వచ్చి ఆగిందనంటే దాన్ని క్లీన్ చేయాలి, దాన్ని అదర్ సర్వీసెస్ చేయాలి, అవన్నీ కూడా చేసేటటువంటి మెయింటెనెన్స్ సర్వీసులు కూడా వస్తాయి. తద్వారా కొంతమందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఆమదాలస్ పట్టణం కూడా వ్యాపార అభివృద్ధి చెందడానికి ఇంకా అవకాశాలు ఏర్పడతాయి. ఆమదాలస్ కూడా పట్టణం విస్తరించడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఇది సమగ్రమైనటువంటి సమ్మిళితమైనటువంటి అభివృద్ధి. థ్యాంక్ యూ.